మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. మరి పర్సనల్ పని అంటావేంట్రా? ఇది మన ఫ్యామిలీ పని. మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా, మేము కూడా వస్తాంరా. ఉషా ఆఫీస్ లో కలీగ్స్ కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నానయ్యా. మీరంతా ఎందుకు ఇప్పుడే చేస్తాను. మీ కొలీగ్స్ అంటే మాకు కొలీగ్సే కదరా, మమ్మల్ని కూడా పరిచయం చేయరా. చొక్కా నన్ను ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకునేవరా? అసలు మీ ఇద్దరికి ఆఫీస్ గురించి కానీ ఆఫీసులో జరిగే పనుల గురించి కానీ తెలుసా? నా మటుకు నేను ఏదో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ప్రశాంతంగా పని చేసుకుంటే నేను ఉప్పు కారం తినే మనిషినేగా. నా బతికిద్దానా ఇంకా? ఏవడిగావని అంతలా కోప్పడిపోతున్నాడు. శ్రవంతి, ఏమైంది? మా నాన్న కిరణ్ని చంపించేస్తాడని భయంగా ఉంది మేడం. అయ్యయ్యో, కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను. ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని. చంపించడం ఏంటి శ్రవంతి? మీరు కోపడకండి మేడం. పర్లేదులేండి. మీ ప్రైవసీ కూడా మీది, మా ప్రైవసీ కూడా మాది. ఏ ఉషా, కూర్చోపో నువ్వు అక్కడ. ఏమైంది? నేను కిరణ్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాం. ఇవాళే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. సర్లే, ఏడవ. హలో, మా ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. మరేం అడగాలి? మళ్ళీ రాంగ్ క్వశ్చన్. నన్ను ఇంటికి రమ్మంటున్నావా? గుడ్ బాయ్. సర్లే, బాగా ఆకలేస్తుంది, భోంచేసి వస్తా. మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి నీకు సూపర్ హిట్ వంట చేసి పెడతా. బయలుదేరు. సరే. నీకు సరిగ్గా వంట రాదని చెప్పింది మీ అమ్మ? మా అమ్మ కన్నా బాగుండుతాను నేను. ఏదో నీ అంచనా లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పుంటుంది. అవును, ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా? కంగారా? దేనికి? ఊరుకోవోయ్, ఫోన్లో నీ గొంతు వింటేనే తెలిసిపోయింది. ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా? ఏం చేస్తావని భయపడాలి? నాకు అస్సలు సిగ్గులేదు, పచ్చిగా మాట్లాడేస్తా, ఆలోచించుకో. ఇదేం మాట్లాడేస్తుందో అని తెగ ఇదైపోయావు కదా? అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? టాపిక్ మార్చేసావా? ఆ టాపిక్కే మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో, మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం. అప్పుడు నేను అదైపోటాలు ఇదైపోటాలు ఉండవు. అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగా అనుకుంటున్నావు కదా? నేను నీకంటే దుడుకు చూపించనంతే. చూపించని దుడుకుతనం దేనికి బాలరాజు? బాలసుబ్రహ్మణ్యం. ఎవరు వచ్చారులే? దుడుకుతున్నా లేదు, నా బొంద లేదు. ఎవరు వస్తున్నారు? లే, బాగోదు.
బావా నువ్వెప్పుడొచ్చావు? మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా, అప్పుడే వచ్చావేంటి? టూల్ కిట్ కోసం వచ్చానే, వెళ్తాలే. కిచెన్లో అంట్లున్నాయి, తోమేసిపో. బావా నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమిచ్చేస్తుంది ఇది. నా మాట విని నాతో వచ్చి, మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా, కొంచెం హెల్ప్ కావాలి. దా. ముడ్డు మీదంత పో బయటికి. ఇట్స్ ఓకే, హెల్ప్ అంటున్నాడు కదా, వచ్చేస్తాండి. సరేనా? ఫస్ట్ నైట్ అయ్యాక చెప్తానే, ఆ తర్వాత సంగతి తర్వాత. కల్పన గారు, కల్పన గారు, మన షాపింగ్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అండి. కారు పంచర్ అయింది, వర్షం కూడా వచ్చేలా ఉంది. ఓ షాపింగ్ ఓకే, బట్ మీరు మీ కలీగ్ పెళ్ళికి వెళ్ళాలన్నారు. అది కూడా లేదు, ఫోన్ చేసి చెప్పేస్తున్నాను. ఇవాళకి ఇంట్లోనేనండి. సరే. హలో. హలో బుజ్జి, నీతో కొంచెం మాట్లాడాలి, కిందకి రావా? ఇప్పుడా? లేదు రాలేను, ఈరోజు మా మేడం కూడా సెలవు. ఏం కాదు, కొంచెం మాట్లాడాలి, కిందకి రా. సరే వస్తున్నానుండు. హలో మేడం. మా కలీగ్స్ అంతా నైవంచకులు సార్. ఏమైంది? అరే ఒక్కడు కూడా పెళ్ళికి రాలేదు. నేను ఒక్కడనే పిచ్చోళ్ళ ఇంత దూరం తయారయ్యాను. పెళ్ళికి రాకపోతే కొంపలు మునిగిపోతే అని అంతలా బెదరగొట్టిన శ్రీధర్ గారు కూడా హ్యాండ్ ఇచ్చారు తెలుసా. నువ్వెక్కడున్నావు? నేను పార్లర్ దగ్గర ఉన్నాను. యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోదాం అనుకున్నా, కానీ శ్రవంతికి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయింది. నువ్వెప్పుడు బయలుదేరుతావు? నేనా ఇంత దూరం వచ్చాను కదా, మా బాస్ మాను కంగ్రాట్స్ కొట్టి వెంటనే బయలుదేరిపోతాను. మిట్ట మధ్యాహ్నం ఫస్ట్ నైట్ మీ తెలుగులు ముహూర్తం అలా కుదిరింది సార్. అర్థమైంది బాలు. ఎంజాయ్ వాడు, ఎంజాయ్ వాడు. నేను మళ్ళీ చేస్తాను సార్. Very strong. Part of the subject of the visit is to continue to strengthen those ties to make them more effective. Third, as I wind down my presidency, I already had a number of visits to Africa, but this gives me an opportunity to focus on a region that కల్పన గారు, I've been visiting as president. మీ పిన్ని మా ఆఫీస్కి వచ్చి నాకు బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. పిన్నా? మా పిన్నికి అసలు పొత్తిగా బుద్ధి లేదు. ఆవిడకుందండి, నాకే లేదు. సారీ అండి. అరే సారీ ఎందుకండి? అసలు ఆవిడ ఏమంది? నేను మీకు అట్రాక్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలిగించాను కదండి మీకు. సారీ అండి.
స్రవంతి, నేను నిన్ను పెళ్లి చేసుకుంది దానికోసమని ఫీలింగ్ ఉందా నీకు? ఆ మాట అన్నప్పటి నుంచి రోజు చచ్చిపోతూనే ఉన్నా కిరణ్. ఐమ్ సారీ. ఆ తర్వాత చాలాసార్లు సారీ చెప్దామని ట్రై చేశాను, కానీ నువ్వు మాట్లాడటమే మానేశావు. ఐఎమ్ సారీ కిరణ్, చాలా తప్పుగా మాట్లాడాను. మన పెళ్ళైన దగ్గర నుంచి నేను మా ఫ్యామిలీతో బాగానే ఉన్నాను, నీకు మాత్రం మాటలు కట్ అయిపోయినాయని ఫీలింగ్ ఉందా నీకు? మరి దీనికి సొల్యూషన్ ఏంటి స్రవంతి? నన్ను పెట్టుకున్నావా? నువ్వు నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా అసలు. ఐఎమ్ సారీ ఉషా. ఓయ్ ఇప్పుడు సారీ ఏంటి? నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేయకపోయినా నీకు మా ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు ఉషా. సత్య, నువ్వు మా ఆఫీస్కి వచ్చి నేను ఏదో స్ట్రెస్లో ఉన్నాను అంటే నేను కూడా స్ట్రెస్లో ఉన్నాను అని చాలా తలపిరిసిగా మాట్లాడాను. నువ్వు నా వల్ల మొన్న నైట్ ఏడ్చావు కూడా. ఐ కెన్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. సత్య ఆగు. నేను నీకు ఒకటి చెప్పాలి. నువ్వు వచ్చాక చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడే చెప్పేస్తా. ఆ రోజు బిల్లు కట్టమని ఇంటికి వచ్చింది నువ్వే కదా? నేను ఇంట్లోనే ఉన్నా, నువ్వు రారా. ఏమైంది? బయట జనమేంటి దివ్య? అంతమంది ఉంటే నేను బాత్రూమ్కి వెళ్ళాను. అలాంటిది పద్ధతి అని ఎగిరేవగా. పద్ధతులంటే ఇలానే ఉంటాయి, అనుభవించు. నేను కంట్రోల్ చేశాను కాబట్టి అక్కడే ఆగిపోయారు, లేకపోతే రూల్స్ ప్రకారంగా ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు తెలుసా? వాట్ ద హెల్? ఆ హెల్లే. ఇలా పద్ధతులు ట్రెడిషన్స్ అంటే ఇవన్నీ ప్యాకేజ్గా వస్తాయి. సారీ దివ్య, నేను మరీ ఫోర్స్ చేశానని అర్థం అవుతుంది. కానీ నువ్వు నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత పెయిన్ఫుల్గా ఉందో నీకు చెప్పలేను. నీకు నాతో అమెరికా రావడం ఇష్టం లేదేమో, అందుకే వీసా ప్రాసెస్ డిలే చేస్తున్నావేమో అనుకున్నాను. ప్లీజ్ దివ్య, నన్ను వదలకే. వీసా డిలే చేయడానికి కారణం నీ పిచ్చి పద్ధతిలో గోల కాదు. మన ఫస్ట్ నైట్ అయ్యాక చెప్దామనుకున్నాను, కానీ ఇప్పుడే చెప్పేస్తాను. శ్రీధర్, నా ప్రొఫెషన్లో నేను చాలా టఫ్గా ఉండాలి. నా మాట తీరు అంతా చాలా మొరటుగా మార్చుకోవాలి. దాని అవసరం ఉంది. కానీ కానీ నేను ఇంత పోలీస్ అయినా నాకు కూడా నన్ను ఎవరో ఒకరు ప్యాంపర్ చేయాలన్న ఆశ ఉంటుంది కదా. అరే మనం ఫ్రెండ్స్ కాదు శ్రీధర్, కూడా పెళ్ళాను. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు కాదు కదా. మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోడు, మనం పెళ్లి చేసేసుకుందాం నువ్వే అన్నావు, గుర్తుందా? మీ నాన్న నీతో మాట్లాడకపోతే నీ ప్రపంచమే ఆగిపోద్దు నువ్వు ఒక్క మాట చెప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు. మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, నాకు పెళ్ళైతే చాలనుకునే మనిషిని కాసిరవంతి నేను. మా ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయి పెళ్లి చేసుకున్న బాబుతో ఎన్ని అవస్థలు ఉంటాయో నాకన్నా బాగా ఇంకెవరికి తెలియదు. మన ఇద్దరం ధైర్యంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతే నా మొండి ధైర్యంతో ఉన్నాను స్రవంతి. మొత్తం తారుమారైపోయింది. నేను పార్లర్ పెట్టిన కొత్తలో ఒక రోజు నా వెంటపడేవాడు. మొదట్లో నాకు అటెన్షన్ బాగానే అనిపించేది, వాడిని ఏమీ అనలేదు. ఆ తర్వాత వాడు మ్యాట్రిమోనీ సైట్లో నా ప్రొఫైల్ చూసి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు. నేను వెంటనే నువ్వు చెప్పేశాను. ఇప్పుడు వాడికి ఎలా తెలిసిందో ఏంటో, నువ్వు నీ భర్తతో సరిగ్గా ఉండట్లేదు కదా, మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. వాడేమంత రౌడీ కాదు, పిరికి వెధవ, ఈడియట్. కానీ రోజు అలా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇదే నీతో చెప్దామంటే నువ్వేమో నాతో మాట్లాడడమే మానేసావు. నేను
నేను చాలా రోజులు ఆన్లైన్ రమ్మీ ఆడాను వాళ్ళు. క్రెడిట్ కార్డ్ మీద 3 లక్షల బిల్లు వచ్చింది. ఇంట్లో కూడా ఎవరికి తెలీదు. అది తీరిస్తే తప్ప వీసా ఇవ్వరని మీనా చెప్పింది. అది ఎలా తీర్చాలో తోచక. ముందే చెప్పుంటే కట్టేసేవాళ్ళం కదా. అయినా దానికి వీసాకి ఏం సంబంధం లేదు. మీ మీనాకి ఆ కుకీజార్ యాప్ గురించి తప్ప ఇంకేం తెలియదేమో. చీర కొనుక్కొచ్చే ముందు ఒక్కరోజు నాకు చెక్కుడు షర్ట్ ఒకటి కొనుక్కొచ్చారు. అది చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. ఆ రోజు స్టేషన్లో ఒకని చావు కొట్టాను. అరే అది మీరు మఫ్టీ అది మీరు మఫ్టీలో వేసుకుంటే బాగుంటారని తీసుకొచ్చానండి. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మనల్ని క్షమించారే అనుకుందాం. రేపో ఎల్లుండో ఎవరికైనా హెల్త్ పాడైనా లేదంటే ఎవరైనా పోయినా మళ్ళీ ఇలానే అయిపోతావా? ఏదో మ్యాజిక్ జరిగి ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి సాల్వ్ అయిపోవాలని రోజంతా ఏడుస్తున్నా ఇలా దూరంగా నెట్టేస్తావా స్రవంతి? నీకు విషయం చెప్పనా, ఈ మొత్తం ఈక్వేషన్లో నేను విలనయ్యాను తెలుసా? బయట నుంచి చూసేవాడికి ఏం కనిపిస్తుంది చెప్పు? వీడికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఈ అమ్మాయిని మాత్రం ఒంటరిని చేసాడు. వీడు బాగానే తిరుగుతున్నాడు, వాళ్ళ నాన్నకి మాత్రం హార్ట్ అటాక్. ఏదో పెద్ద బండరాయి నెత్తి మీద ఉన్నట్టుంది బుజ్జి. నువ్వు బాగుంటే అది మోయగలను, లేదంటే మాత్రం. కిరణ్, నువ్వు చెప్పింది నిజం. నన్ను చూస్తే నాకే పాప అనిపిస్తోంది చాలాసార్లు. అదొక రోగం. ఎన్ని రోజులు అదే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నాను. నేను ఇష్టపడ్డాను, చాలా ఆలోచించి పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అన్నది నా హెడేక్. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకో కిరణ్. ఇది రిపీట్ అవ్వదు, ప్రామిస్. ఒకవైపు మన మధ్య ఇష్యూస్, ఇంకోవైపు వాడు. చాలా కష్టంగా ఉండేది. ఇదంతా నీకు పెళ్ళికి ముందే చెప్పలేదని గిల్టీగా బాధగా అనిపించేది. అందుకే ఆ రోజు అలా ఏడ్ చేశాను. నేను వచ్చి మాట్లాడిన వాడితోటి అక్కర్లేదు, నువ్వు నాతో మాట్లాడు చాలు. నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి నిజమే, కానీ నువ్వు నాతో బాగుంటే అవేవి అనిపించవు. నేను ఆ డబ్బు పంపిస్తాను, కట్టేసే ముందు. ఇంకా వీసా ప్రాసెస్ డిలే చేయకు ప్లీజ్. అమ్మ బాబోయ్, ఎంత ప్రశాంతంగా ఉందో. నువ్వు ఇంత ఈజీగా తీసుకుంటావని తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా? కల్పన గారు, మన మొగుడు పిల్లలు అవడానికి ముందే తల్లిదండ్రులు అండి. అందుకే నేను వేసే ప్రతి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాను. మీ బాబుకు నేను ఒక మంచి తండ్రిని అయితే మీకు మంచి హస్బెండ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయిందండి. మీ పిన్ని చెప్పిందే కరెక్ట్, నాది ఓవర్ యాక్షన్. మామూలుగా కాదు. ఏంటి ఇటువైపు వచ్చావు? మనం మీ ఇంటికి వెళ్తున్నాం. నన్ను వదిలేస్తున్నావా? నేను ఆల్రెడీ మీ అమ్మ నాన్న కలిసి కాళ్ళమే పడ్డా, వాళ్ళు క్షమించేసినట్టే. లోపలికి వెళ్దామా? దిగు. తర్వాత వద్దాం, ఇంటికి వెళ్దాం పదా. పదా. సరే, వర్షం ఎక్కువ ఇలా ఉంది, నువ్వు ఎప్పుడు బయలుదేరుతావు? నేను వాడికి కనిపించేసి బయలుదేరిపోతాను వెంటనే. ఇందాక మీ నాన్న ఫోన్ చేశారు. తిరుపతిలో మీ చుట్టాలు ఎవరో తగిలి వాళ్ళకి తెలిసిన సంబంధం ఏదో ఉందన్నారట. రేపు ఎల్లుండి కూడా అక్కడే ఉండొస్తా అన్నారు. మనకి చాలా టైం ఉంది, నువ్వు నిదానంగా రా, పరిగెట్టుకు. సార్ నాతో ఏ ఇరిటేషన్ ఉండదు దివ్య.
నాతో బతకడం చాలా ఈజీ. నాకు చిన్నప్పటి నుంచి ప్రతి చోట బ్యాడ్ లెక్క ఎదురైంది దివ్య. అందుకే ఈ పెళ్ళన్నా అన్ని పద్ధతి ప్రకారం జరిగితే నా అదృష్టం ఏమైనా మారుతుందేమో అని ఒక చిన్న నమ్మకం. యో మై గుడ్ లక్ చామ్ దివ్య. హ? హలో బాసు, పేకాట్లో 3 లక్షలు పోగొట్ట. నేను గుడ్ లక్ చామా? దివ్య ఒకసారి తలుపు తెరపే. బాలసుబ్రహ్మణ్యం